సర్పంచ్ గ్రామంలో రమ్య గారు ఒక ఎస్టీ ముద్దుబిడ్డ ఆదర్శంగా గెలిచింది. తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది. ఏమాత్రం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రతి ఒక్క కుటుంబాన్ని మోటివేట్ చేసి యావత్తు మన యూత్ తన వెంట తిప్పుకొని ప్రతి ఒక్క ఇంటిని తట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ముద్దుబిడ్డగా సగర్వంగా చెప్పుకోవాల్సిన స్టేజ్కి మన రమ్య గారు ఎదిగిళ్ళు. ఇది ఒక భారతీయ జనతా పార్టీ విజయం, ఒక నీతి విజయం, ఒక తనకు అండగా ఈ 5 ఏళ్ళు యావత్తు యూత్ ప్లస్ మా నాయకులను కూడా మాకు అండగా ఉంటాం. పార్టీని ఇంకా బలోపేతం చేద్దాం. కట్టాలని కాకుండా కట్టాల చుట్టుపక్కల పంచాయతీలన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగిరేసే విధంగా రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మనం పోరాడి రమ్య యొక్క కాంట్రిబ్యూషన్ ఉండాలని కోరుతూ రమ్య గారికి తిరిగి ధన్యవాదాలు చెప్తూ కంగ్రాచులేషన్ చెప్తున్నా తల్లి. ఇలాంటి నిజాయితీ కలిగినటువంటి విజయాలు భారతీయ జనతా పార్టీకి ఒక ఆదర్శంగా ఉంటాయని నిలుపుతూ రాబోయే రోజుల్లో ఇటువంటి విజయాల్ని భారతీయ జనతా పార్టీ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా సాధించాలని జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గంట రవికుమార్ గారు కూడా వారు శుభాకాంక్షలు తెలిపారు. నీతిగా గెలిచినటువంటి, నిజాయితీగా గెలిచినటువంటి ఈ సర్పంచ్ రమ్య గారు రాబోయే రోజుల్లో నీతికి, నిజాయితీకి మారుపేరుగా నిలబడి వారికి మంచి విజయాలు సాధించాలని కార్మిక శాఖ భారతి వారి షాల్తో సత్కరించేసి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుని కోరుతూ జై జవాన్, జై కిసాన్, జై భారత్, భారత్ మాతాకి జై.